జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన. లారెన్స్ బిష్నోయ్ తెలుసు కదా మీకు. ఆ లారెన్స్ బిష్నోయ్ నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలిసిన? ఈ న్యూస్ చూడండి ఒకసారి. ఓకే, లారెన్స్ బిష్నోయ్ బహుశా ఈ పేరును మన వాళ్ళు ఇప్పుడప్పుడే మర్చిపోయే అవకాశం అయితే ఎంత మాత్రం కూడా లేదు. అంతటి సంచలనం సృష్టించాడు మన లారెన్స్ బిష్నోయ్. ఈ లారెన్స్ బిష్నోయ్ పుట్టుకతోనే కోటీశ్వరుడు. 105 ఎకరాల పండ్ల తోటల ఆసామి అన్నమాట. అయితే లారెన్స్ బిష్నోయ్కు చిన్నప్పటి నుంచే మన ఆచార వ్యవహారాలన్నా, మన సంస్కృతి సాంప్రదాయాలన్నా, మన దేశమన్నా ఎక్కువ గౌరవం ఉండేది. మన ఆచార వ్యవహారాలను ఖచ్చితంగా పాటించేవాడు. సరే, ఆ తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం మూలంగా ఒక డాన్ లాగా మారిపోయినాడు. అది కూడా ఇలాంటి డాన్ కాదు, ఏకంగా 700 మంది షార్ప్ షూటర్లు ఉన్నటువంటి ఒక గ్యాంగ్కు నాయకుడు అయిపోయినాడు. ఇంకా దాన్ని బట్టి మీరు ఊహించుకోండి. చుట్టూ 700 మంది గన్మెన్లు పెట్టుకొని, ఏది ఈ షార్ప్ షూటర్లు అందరినీ పెట్టుకొని మధ్యలో మనిషి ఉంటే ఒకసారి ఊహించుకోండి. ఇంకా ఏ లెవెల్లో ఉంటుంది, ఏ మా సినిమా వెళ్తుంది ఆ స్వామి, ఏం సలార్ పనికొచ్చాదా, లేకపోతే కేజీఎఫ్ పనికొచ్చాదా, ఏది పనికొచ్చాది అంటే ఒక రీల్ అనమాట, ఒక రీల్ మాస్ లీడరు. సరే, ఇక కృష్ణ జింకలను చంపిన కేసులో సల్మాన్ ఖాన్కు చెమటలు పట్టిస్తాడు. ఈ సల్మాన్ ఖాన్ను చంపడానికి అనేక ప్లాన్లు వేశాడు. చివరికి గత సంవత్సరం సల్మాన్ ఖాన్కు అత్యంత సన్నిహితుడు, అదేవిధంగా దావుద్ ఇబ్రహీం ఉన్నాడు కదా, ఈ దావుద్ ఇబ్రహీం గ్యాంగ్తో సంబంధం ఉన్నటువంటి ఎన్సీపీ నేత బాబా సిద్దికీను అతని ఇంటి ముందే ఈ లారెన్స్ బిష్నోయ్ మనుషులు కాల్చి చంపేశారు. దీంతో ఇక లారెన్స్ బిష్నోయ్ పేరు ప్రపంచం అంతా మారు మోగిపోయింది. ఇక ఈ లారెన్స్ బిష్నోయ్ హిట్ లిస్ట్ లో ఉన్న క్రిమినల్స్, డాన్లు అంతా కూడా రహస్య ప్రదేశాలకు పారిపోయినారు. ఇక సల్మాన్ ఖాన్ అయితే ఏకంగా 60 మంది పోలీసులను తనకు రక్షణగా పెట్టుకున్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి, వీడు ఎవరా? ఈ సల్మాన్ ఖాన్ సినిమాల్లో 100 మంది చంపుతాడియా, ఎందుకంటే సినిమాల్లో హీరో కదా, కానీ రియల్ లైఫ్లో కదలే. కానీ జైల్లో ఉన్నటువంటి లారెన్స్ బిష్నోయ్ అంటే ఈ సల్మాన్ ఖాన్కు ఉచ్చబడతాదట్టే. అందుకే ఏకంగా 60 మంది పోలీసులను తనకు రక్షణగా నియమించుకున్నాడు. పైగా లారెన్స్ బిష్నోయ్కు కావాల్సినంత డబ్బు ఇస్తానని తన సంపొద్దని చెప్పేసి ఏడుకున్నాడు. ఎందుకంటే భయం అట్టాడిది. కానీ ఆయనకేం అవసరం? ఆయన పుట్టుకతోనే కోటీశ్వరుడు స్వామి, ఆయనకేం అవసరం డబ్బు? ఆయన ధర్మం కోసం పనిచేసే మనిషి. ఆయన తీసుకుంటాడు వీళ్ళ దగ్గర డబ్బుల కోసం పనిచేసేదానికి ఏమి చిల్లరోడా? సరే, అయినప్పటికీ కూడా లారెన్స్ బిష్నోయ్ ఈ సల్మాన్ ఖాన్ డీల్కి ఒప్పుకోవాలా. సల్మాన్ ఖాన్ బహిరంగంగా సారీ చెప్తేనే వదిలేస్తానని చెప్పేసి ఈ లారెన్స్ బిష్నోయ్ స్పష్టం చేశాడు. సరే, అదంతా కూడా అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఈ లారెన్స్ బిష్నోయ్ మరొక టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకున్నాడు. లారెన్స్ బిష్నోయ్ నెక్స్ట్ టార్గెట్ పేరే తారిక్ ఖాన్. ఈ తారిక్ ఖాన్ ఉత్తరప్రదేశ్కి వచ్చినటువంటి రాజకీయ నాయకుడు. ఇతను సమాజ్వాదీ పార్టీకు అధికార ప్రతినిధి అనమాట. పైగా అఖిలేష్ యాదవ్కు మంచి మిత్రుడు కూడా. అంతేకాదు, హవాలా రాకెట్ నడపడంలో ఈ తారిక్ ఖాన్ పెద్ద కింగ్ అంట. దీంతో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ తమ తరువాత టార్గెట్గా ఈ తారిక్ ఖాన్ అయితే ఫిక్స్ చేసేసింది. ఫిక్స్ చేయడమే కాదు, ఈ విషయాన్ని నేరుగా ఈ తారిక్ ఖాన్కు ఫోన్ చేసి మరీ చెప్పినారంట. అంతే, ఇక ఈ సమాజ్వాదీ పార్టీ నాయకుడైనటువంటి ఈ తారిక్ ఖాన్ ఏడుస్తా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇక ఈ సందర్భంగా ఈ తారిక్ ఖాన్ అక్కడికి వచ్చినటువంటి మీడియా వాళ్ళతో మాట్లాడతా తనకు 2 నెలల క్రితం ఒక ఫోన్ వచ్చిందని, ఆ ఫోన్లో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ తర్వాత టార్గెట్ నువ్వేనని చెప్పినారని, అయితే ఆ విషయాన్ని నేను అప్పుడు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫోన్ వచ్చింది. ఈసారి లారెన్స్ బిష్నోయ్ మనుషులే నాకు ఫోన్ చేశారు, మా నెక్స్ట్ టార్గెట్ నువ్వేనని, త్వరలోనే నేను చంపబోతున్నాము, దమ్ముంటే నిన్ను నువ్వు కాపాడుకొని చెప్పేసి ఫోన్లో చెప్పినారంట. అయిపోయి వీడికి ఇంకోలా తిప్పేచ్చు ఇక్కడ కింద. ఇంకా అంతసేపు ఇంకేడ ఊపిరి ఉంటుంది వీడికి బతికేదానికి. ఇక నేను ఈ విషయము వెంటనే మా పార్టీ అధ్యక్షుడైనటువంటి అఖిలేష్ యాదవ్కు చెప్పినాను. అఖిలేష్ యాదవ్ ఆదేశాలతో పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు అయితే పెడతానా అంటూ మీడియా ముందు ఈ తారిక్ ఖాన్ అంటే గజ వణికిపోతా చెప్పినాడు. ప్రస్తుతం ఈ గ్యాంగ్ లీడర్ అయినటువంటి లారెన్స్ బిష్నోయ్ జైల్లోనే ఉన్నాడు. బ్యారక్లోకి అక్రమంగా వచ్చే ఫోన్ల ద్వారా తన అనుచరులు నిత్యం టచ్లో ఉంటూ హత్యలకు ప్లాన్ వేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బాబా సిద్దికీతో పాటు పంజాబ్ సింగర్ అయినటువంటి సిద్ధు మూసేవాళ్ళను కూడా ఇదే విధంగా హత్య చేసినట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. అది మొత్తానికైతే చేసేది క్రైమే కాదండంలే, కానీ ఎట్టటోళ్ళని చేస్తాడు, దేశద్రోహులను, సంఘ విద్రోహులను, ఎట్టటోళ్ళందరినీ కూడా చేస్తాడు. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.